ఏమిగన్నూరు మున్సిపల్ అత్యవసర సమావేశంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రసాభాసగా సాగిన మున్సిపల్ సమావేశం. మున్సిపల్ వైస్ చైర్మన్ శశికళ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, కౌన్సిలర్లు నజీర్ అహ్మద్, శివ, బజారి దయాసాగర్, స్వాతి, కాసిం బేగ్, రామ్దాస్ గౌడ్ మొదలగు కౌన్సిలర్లు పట్టణంలోని వార్డుల సమస్యల గురించి చర్చించారు. వర్షాలు అధికంగా కురవడం వల్ల కాలనీలలో నీరు ఎక్కువగా పేరుకుపోవడంతో కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కావున సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరించాలని చైర్మన్ రఘు కమిషనర్ కు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటికీ వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని కమిషనర్ గంగిరెడ్డి చైర్మన్ సమక్షంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అసాం బేగ్ గారి విగ్రహాన్ని గోరియల్ల బైపాస్ లో ఏర్పాటు చేయాలని గతంలో కూడా మేము తెలియజేసాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన స్థలదాత అధ్యక్ష. ఈరోజు కూరగాయల మార్కెట్ అయితేనేమి, మన అర్జున వార్డులో ఉన్న కొన్ని ఏరియాలు అయితేనేమి ఎన్నో కోట్ల విలువ. రెండవది, కొన్ని చోట్ల డ్రైనేజీలు బాగలేవు, అక్కడ కూడా మెజర్మెంట్ తీసుకుపోయినారు, ప్యాచ్ వర్క్ చేస్తామన్నారు. ఘనంగా 7,000 రూపాయలు బస్సు ఇంటి కింద ఇచ్చినాము. మళ్ళీ నిన్ననే బస్సులు మా ఎమ్మెల్యే గారు బస్సులు పెద్ద ఎత్తుతో బస్సులు మహిళలకి ఫ్రీ బస్సుగా రాష్ట్రం అంతా ఎక్కడ తిరగచ్చు వాళ్ళకి 4 క్యాటగిరీలో పెట్టి వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా టికెట్ లేకుండా ఫ్రీ చేశారు. కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఇవన్నీ చూసుకొని త్వరగా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మున్సిపాలిటీ సిబ్బంది చాలా వేగంగా పనులు క్లియర్ చేయాల్సిందిగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి అది అక్షరాల ఇదే పదం పేరు పెట్టుకుంది. అన్నదాత సుఖీబాబా ఎవరితో అధ్యక్ష? రైతు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. 5,000 తీసుకొని కలిసి జగనన్న గవర్నమెంట్ లో 18 నుండి 30,000 క్వింటాలు అమ్మితే 13,000 నుంచి కిందికి పోయింది అధ్యక్ష. 8,000 ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయడం జరుగుతుంది. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాలు గమనించాలి. ఇంతకుముందు ఎక్కడైనా ఎక్స్చేంజ్ ఏరియాలో లేకపోతే మున్సిపాలిటీలో మనము అప్రూవల్ తీసుకొని ఆ డబ్బులు శాంక్షన్ చేసి ఎస్సీ గారికి మనం పంపించే వాళ్ళము. ఆ విధంగా పంపించే అవసరం లేదు. ఇంకా వైస్ చైర్పర్సన్ మేడం గారు దివ్యకళ గారు చెప్పినట్లు మీకు మాట ఇవ్వడం అయితే నేను జరిగింది మేడం. ఎందుకంటే దాదాపు 7 కోట్లతో మనం టెండర్స్ అన్ని పిలవడం జరిగింది సార్. ఈ 7